సో ఆ విషయంలో ఈరోజు ఇప్పటికీ నేను ఫీల్ అవుతా. నా ఫ్రెండ్ నాకు బిజినెస్ చెప్తున్న ప్రతిసారి నేను బిజీ ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా అని కట్ చేసేవాడిని, అవాయిడ్ చేసేవాడిని. కానీ ఏ రోజు వినడానికి ట్రై చేయలేదు. సుమారుగా నేను కొన్ని రోజుల తర్వాత నేను 2 వీలర్ పైన వెళ్తుంటే నా ఫోన్ బ్రేక్ అయిపోవడం, ఇంకొక ఫోన్ తీసుకొని ఇన్స్టాల్ ఆయన నెంబర్ని బ్లాక్ లో పెట్టిన, బిజీ టోన్ లో పెట్టేసిన ఆయన నెంబర్ని. ఎన్నిసార్లు వేస్తావు చేయి ఫోన్ అని. ఒక వ్యక్తి నా జీవితం మార్చడానికి ట్రై చేస్తుంటే నేను తమాషాలు చేశాను. వాస్తవం చెప్పాలంటే ఈరోజు నేను ఇప్పటికీ నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఈరోజు నా జీవితం మారింది అంటే కేవలం నా అప్లైన్, నా గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాసు గారు. ఎందుకంటే వీటితో నాకేం పని, ఎందుకు చెప్పాలి ఎన్నిసార్లు. ఒకవేళ ఆయన అనుకుంటే ఈరోజు నా పరిస్థితి వేరేలా ఉంది. కానీ ఏ రోజు ఆయన అనుకోలేదు, ఏదో ఒక రోజు వస్తాడు, నా బిజినెస్ లో సైన్ అప్ అవుతాడు, ఇతను కూడా పెద్ద లీడర్ అవుతాడు. ఆయనకు నా పైన నమ్మకం ఉన్నది. సో స్టార్ట్ చేసే కంటే ముందు 40 lakhs లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ అర్థం కాలేదు. తర్వాత ఆయన ఇన్కమ్ చూసిన తర్వాత నిజంగా ఈ ఇన్కమ్ వస్తుందా, ఒకసారి చెక్ చేద్దాం అన్నప్పుడు ఆయన లాస్ట్ లో కాల్ చేసి, ఇది నా లాస్ట్ కాల్, నేను మళ్ళీ ఫోన్ చేయండి, నీకు నాకేం సంబంధం లేదు, బిజినెస్ తో నీకేం సంబంధం లేదు, నీతో నాకేం సంబంధం లేదు అని చెప్తుంది. అంటే అంత చనువు ఉంది నాకు ఆయన మధ్య. ఎందుకు రిలేషన్ బ్రేక్ చేయాలా? ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చాయో టిఫినో తిని బిజినెస్ అంతా వేని నాకు నచ్చలేదంటే అయిపోతుంది కదా. ఆ మాట చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అక్కడ ఒక చిన్న పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది. ఆ పుస్తకం పేరు ఇలాంటి వ్యాపారం ఇక్కడ, ఇందులో ఐసా బిజినెస్ కన్నా. ఆయన రెడీ అవుతుంటే ఒక 20 నిమిషాల టైం ఉంది కదా అని అది రీడ్ చేయడం మొదలుపెట్టిన. నాకు అలవాటు ఉంది పుస్తకాలు చదవడం. అది చదివిన తర్వాత నా ముందర వచ్చి కూర్చున్న నా ఫ్రెండ్కి ఆయన నాకు ప్లాన్ చెప్పలేదు, నేనే ఉల్టా ప్లాన్ చెప్పిన ఆయన. అరే ఈ బిజినెస్ ఇట్లుంది, ఇట్లా చేస్తే డబ్బు వస్తుంది, ఇంకేముంది ఈ బిజినెస్ ఇంతే. మరి ఇదే కదా నేను సంవత్సరం నుంచి చెప్దాం అనుకున్నాను. మనకు అర్థం కావాలి, అదే చెప్తున్నా కదా. నా మైండ్ ఏముంది, ఇవన్నీ వర్కౌట్ కావు, నేను ఆల్రెడీ చూసిన కాబట్టి అది కాలే కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు మన మైండ్ సెట్ కూడా అలానే ఉంది అంటే మనం చాలా పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి. మైండ్ సెట్ ఏ విధంగా ఉండండి, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి, 1కి 10 సార్లు ఏ విధంగా అవుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఎందుకు ఉంటుంది? నేను డబ్బులు కట్టమంటున్నానా? సార్ మళ్ళీ సార్ ఓ 1,00,000 పట్టుకురండి చూద్దాం, బిజినెస్ చేద్దాం, వస్తుంది పోతుంది అంటుంటే ఇలా మళ్ళీ సార్ బిజినెస్ లో వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన వచ్చింది కూడా డబ్బులు సంపాదించడానికే కదా. ఎస్ సార్ నో? అవునా కదా. ఇక్కడ మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలం. ఎస్ సార్ నో? అది పక్కింటోళ్ళ మీద పైంటోళ్ళ మీద ఉంటే నమ్మకం ఉంటే చేయలేము. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఆలోచన విధానాన్ని బట్టి ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ గా మారుతాడు, ఒక వ్యక్తి ఫెయిల్యూర్ గా మారుతాడు. ఎస్ సార్ నో? పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఇంత మట్టి ముద్ద ఉండింది. ఈ మట్టిని మీకు ఇచ్చి ఒక 20 రూపాయలకు అమ్మండి అంటే అమ్మడానికి ఎంతమంది రెడీ ఉన్నారు ఇక్కడ? కొంతమంది అమ్మడానికి రెడీ ఉన్నారు, కొంతమంది అయితే మాతో కాదండి అని చెప్తున్నారు. అవునా? ఎలా అమ్ముతామండి? ఏదైనా ఒక ఆలోచనతో ఏదైనా దాన్ని ఒక వస్తువులాగా తయారు చేసి ఒక 20 రూపాయలకు అమ్మవచ్చు. అదే ఆ మట్టి ముద్దని ఒక 50 రూపాయలకు అమ్మమంటే, హలో, మాడిఫై చేసి ఏదో మాడిఫై చేస్తారు 50 రూపాయలకి అమ్మాలి. అదే ఆ మట్టి ముద్ద మీ చేతిలో పెట్టి 200 రూపీస్కి అమ్మండి అంటే దానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి సార్, చేంజ్ చేసుకుంటూ పోవాలి. 20 రూపాయలకి అమ్మాలంటే ఒక ఆకారం, ఒక వినాయకుడు ఆకారం ఏదైనా ఆకారం చేసి ఇవ్వచ్చు. ఇది 50 రూపాయలకి అమ్మాలంటే ఏం చేయాలి? దాంట్లో వాటర్ పోసే ఫెసిలిటీ ఏదైనా చేసి దాన్ని మనం ఏదో పంకలాగా రెడీ చేసి ఇస్తే తీసుకోవచ్చు. చేశారు. అది 200కి అమ్మాలంటే దాన్ని ఊదితే పీకేలాగా సౌండ్ వచ్చేటట్టు చేస్తే కొంటారా కొనారా? ఇక్కడ ఏం మారింది? మట్టి మారిందా? మరి ఏం మారింది? ఆలోచన విధానం మారింది. మీరు ఏదైనా ఒక దానిపైన దృష్టి చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? థింక్ డిఫరెంట్. ఆల్రెడీ చాలా మంది ఈ భూమి పైన ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ భూమి పైన జాబ్ చేస్తూ కోటీశ్వరులైన లేరు. బెంచ్ కింద చేయి పెట్టకుండా, చేయి పెట్టి కోటీశ్వరులైన ఉండొచ్చు మేబీ,
కానీ లీగల్ గా ఉండి జాబ్ చేస్తున్న వ్యక్తి కోటీశ్వరులు లేరు. ఒప్పుకుంటారా మీరు అందరూ? నిజమేనా నేను మాట్లాడేది? కానీ ప్రపంచ మేధావులందరూ బిజినెస్ పెట్టేస్తున్నారు. ఇంకొకటి రెండోది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక మాట సింపుల్ గా మీరు ఆలోచన చేయండి. ఇదే మనం ఉన్నాము, మన జీవితం ఏముండింది, మన తాత ఏముంది, ఇదే వ్యవసాయం చేస్తుండే, ఏదో బతికేయడానికి ఇబ్బంది పడుతుండే, నడిచింది నచ్చిపోయింది. మన ఫాదర్ విషయానికి వస్తే కూడా ఏమైనా చేంజ్ అయిందా? సేమ్ అదే ఫార్మింగ్, అదే పని, అదే తిండి, అదే బట్ట, అదే కథ, కానీ అదే ఎక్కువ. ఎందుకంటే మనం బతకడానికి యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం తప్పు పట్టట్లే. ఈ రోజు ఇంత జనరేషన్ మారింది, ఇంత కథ అయిన తర్వాత మనం కూడా ఇదే పని చేస్తే అవుతుందా? మారితే సెట్ అవుతుందా? ఇదే చేద్దామా మారుదామా? మార్పే బెస్ట్. ఏమడుగుతున్నా? మీరు ఎంత చదువుకున్నారని అడుగుతున్నామా? మీరు తెల్లగున్నారా నల్లగున్నారా అడుగుతున్నామా? మీరు హైట్ ఉన్నారా పొట్టి ఉన్నారా అడుగుతున్నామా? మీ కలర్ ఏంటి అని అడుగుతున్నామా? ఏం లేదు. మీ కోరికలు ఏంటి అని మాత్రమే అడుగుతున్నాం. వేసారనో? మీరు 1 లక్షలు ఏంటి 2 లక్షలు ఏంటి అని అడుగుతున్నామా? మీకేం కావాలి, మీరు ఎందుకు వచ్చారో అని అడుగుతున్నాం. వేసారనో? ఇంతకంటే నీట్గా అడిగేవాళ్ళు మన గురించి తెలుసుకొని మనకు నీకేం కావాలో అవి ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎసారనో? ఇదంతా మన ఆలోచన విధానం మీద ఆధారపడి. సో మన జీవితంలో ఇంకొకటి, నేనే బాగుండాలి, నేనే సక్సెస్ కావాలి కాదు. ఈరోజు నాకు చాలా హ్యాపీ ఉంది. సుమారుగా కొన్ని 100 మందికి కార్లు ఇప్పించినాం ఇదే ఆపర్చునిటీ ద్వారా. నేను ఒక్కరిని కారు కొనడం కాదు, కొన్ని 100 మంది కార్లు కొన్నాను మా ఆర్గనైజేషన్లో. కొన్ని 100,000 మంది 1,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. కొన్ని 100 మంది లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు 100లో. అవునా కదా? సో ఇంతకంటే తృప్తి ఏముంటుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, ఇంకొక 10 మంది గవర్నమెంట్ ఎంప్లాయీకి జాబ్ ఇప్పించగలరా? ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఏదో ట్రెడిషనల్ బిజినెస్, ఇంకొక 10 మందికి చెప్పగలరా? కానీ మేమున్నాము కొన్ని కోట్ల మందికైనా చెప్పడానికి రెడీ ఉన్నాము. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో మనం ఉన్నాం. అవునా కదా? ఇది ప్రసాదం లాగా పనిచేయచ్చు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇక్కడ ఏది అవసరం లేదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నన్ను నేను నమ్మగలను. నన్ను నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరు ఏది చెప్పినా మీరు ఏదైతే అనుకున్నారో అది 100% అది జరిగి తీరుతుంది మీరు అనుకుంటే. ఎవరు అనుకుంటే కాదు. రెండోది, ఈ బిజినెస్ లో మనం ఎన్ని రోజులు కష్టపడితే మనం లైఫ్ లో ఫ్రీ అయిపోతాము అంటే కనుక క్లారిటీ లేదు. ఎసార్నో? క్లారిటీ లేదు. కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఉన్నారు, ఇతను ఏమంటారు, పొద్దుగాల ఒక జాబ్ చేస్తున్నాడు, పొద్దుగాల వెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, నెలకు ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అది ఆయన లైఫ్. అది ఆయన లైఫ్. రెండోది ఏంటంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, రామోజీరావు. ఎంతమందికి ఐడియా ఉంది ఇక్కడ? అందరికి ఐడియా ఉందా రామోజీరావు? రామోజీ ఫిలిం సిటీ ఓనర్ మననే పోయాడు. అవును కదా? ఉన్నాడు కదా? సో ఆయన ఏం చేసిండంటే ఈనాడు అని ఒక పేపర్ కంపెనీ పెట్టిండు, 10,000 మందికి ఉపాధి కల్పించింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక ఎంప్లాయీ రోజు పొద్దుగాల 10 గంటలు పని చేస్తుండు. అతను 100 రూపాయలు 500 1000 రూపాయలు ఇన్కమ్ తెచ్చుకుంటాడు. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకుంటాడు, అతను తెచ్చుకుంటాడు. కానీ ఇతను మాత్రం పెద్ద కంపెనీ పెట్టిండు, 10,000 మంది ఎంప్లాయీస్ పెట్టిండు. 10,000 మంది ఇంటూ 10 గంటలు ఎంత టైం అవుతుంది? 1,00,000 గంటలు అవుతుంది. 1,00,000 గంటలు రామోజీరావు టైం ఎన్ని రోజులలో అవుతుంది? ఒకటే రోజులలో అవుతుంది. కానీ ఫస్ట్ మాట మాట్లాడుకున్న ఒక వ్యక్తి రోజు 10 గంటలు పని చేస్తే 1,00,000 గంటలు కావడానికి ఎంత టైం పడుతుంది? 40 years. జీవితమే అయిపోవచ్చు. ఎసార్నో? మరి ఆయన పోయి అన్ని దాకా సంపాదిస్తే ఆయన ఎంత సంపాదిస్తాడు? సుమారుగా 80 లక్షల నుంచి 90 లక్షలు సంపాదిస్తే, అంతకంటే ఎక్కువ సంపాదించాడు. కానీ రామోజీరావు అనే వ్యక్తి ఈనాడు పేపర్ ద్వారా పర్ డే ఇన్కమ్ ఎంత తెలుసా? 10,000 మంది వల్ల ఒక్కొక్కరి వల్ల 100 రూపాయల లాభం వచ్చినా 1 కోటి రూపాయలు పర్ డే ఈనాడు నుంచి రామోజీరావు సంపాదిస్తాడు. అది నెట్వర్కర్ మెంటాలిటీ. ఎసార్నో? అది నెట్వర్క్ మెంటాలిటీ. సో ఇప్పుడు చెప్పండి, ఎంప్లాయీగా మిలిగిపోదామా, బిజినెస్ స్టార్ట్ చేసి మనమే బిజినెస్ చూపించే విధంగా ఎదిగిపోదామా? మనమే ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఎదుగుదామా? మనమే ఆపర్చునిటీ ఇచ్చి, దీనికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మళ్ళీ మాట్లాడుతున్నాం, దీనికి చదువు అవసరం లేదు,
మీరు ఎట్లున్నారో అవసరం లేదు. మీ దగ్గర కోరికలు ఉన్నాయా? కోరికలు తీర్చుకోవడానికి మీరు రెడీ ఉన్నారా? ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో తర్వాత విషయానికి వస్తే, ఈ రోజు మనం సక్సెస్ఫుల్ అవ్వాలి